కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మూవీ మిక్చర్. డిసెంబర్ మంత్ టాలీవుడ్ అండ్ బాలీవుడ్ కి హాట్ స్లాట్ గా మారిపోయింది. 1000 CR వసూలును తెచ్చిపెడుతున్న సీజన్ కావడంతో వదులుకోలేకపోతున్నాయి బిగ్గెస్ట్ ఇండస్ట్రీస్. లాస్ట్ 2 years లో ఈ రెండింకే వచ్చిన బన్నీ, రణ్వీర్ సింగ్లు 1000 కోట్లు కొలగొట్టారు. మరి 2026 లో ఈ మార్క్ టచ్ చేసే మొనగాడు ఎవరు? వార్ ఆ ఇద్దరి స్టార్స్ మధ్యనే టాలీవుడ్ బాలీవుడ్ కి సమ్మకన్న హాట్ సీజన్ గా మారింది క్రిస్మస్ నెల. ముఖ్యంగా 1000 CR చిత్రాలను అందిస్తోంది ఈ స్లాట్. 2023 డిసెంబర్లో సందీప్ రెడ్డి వంగ ఫిల్మ్ యానిమల్ 920 కోట్లు వసూలు చేసి రణ్బీర్ కెరియర్లోనే హైయెస్ట్ గ్రాసర్ చిత్రంగా నిలిచింది. అలాగే అదే నెలలో రిలీజ్ అయిన శ్యామ్ బహదూర్, హాయ్ నాన్న, సలార్, డంకీ చిత్రాల కలెక్షన్స్ బీట్ చేసి నెంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది. కానీ సలార్ వర్సెస్ డంకీ ఫైట్ గా గుర్తించుకున్నారు ఆడియన్స్. 2024 ఎండింగ్ లో పుష్పరాజ్ బాక్స్ ఆఫీస్ ని రూల్ చేసేశాడు. డిసెంబర్ 5th వచ్చిన పుష్ప 2 ఏకంగా 1800 కోట్లకు పైగా కొల్లగొట్టి బాహుబలి 2 రికార్డ్స్ ని బ్రేక్ చేసింది. బేబీ జాన్ బెడ్సి కొట్టిన పుష్ప 2 ర్యాంపేజ్ ని తట్టుకుని మార్కు మాత్రమే బెటర్ పర్ఫార్మెన్స్ చూపించింది. 2025 చివరిలో వచ్చిన ధురంధర్ ర్యాంపేజ్ హోల్ ఇండియా చూసింది. డిసెంబర్ 5న రిలీజ్ అయిన స్పై థ్రిల్లర్ స్లో పాయిజన్ లా స్టార్ట్ అయి ఏకంగా 1300 కోట్లకు పైగా కలెక్షన్స్ ని రాబట్టుకుంది. రణ్వీర్ పర్ఫార్మెన్స్ అండ్ ఆదిత్య టేకింగ్ అండ్ మేకింగ్ కి ఫిదా అయిన ఆడియన్స్ కోట్లు కుమ్మరించేశారు. దీని దెబ్బకు అఖండ 2 నిలబడలేకపోయింది. వృషభ ఎంత ఫాస్ట్గా వచ్చిందో అంత త్వరగా వెళ్ళిపోయింది. ఈ 3 years డిసెంబర్ లెక్కలు చూస్తే బాలీవుడ్ ఓ మెట్టు ఎక్కువలో కనిపిస్తోంది. ఇక ఈ ఇయర్ డిసెంబర్ లెక్కలు తేలాల్సిందే. ఈ ఇయర్ ఎండింగ్ బరిలో కూడా బోలెడు సినిమాలు వస్తున్నాయి. కానీ కింగ్ ఖాన్, రెబల్ స్టార్స్ మధ్య పోటీ వాతావరణం కనిపిస్తోంది. ఈ ఇద్దరు సినిమాల మధ్య భారీ గ్యాప్ ఉన్నప్పటికీ భారీ కలెక్షన్స్ కొల్లగొట్టే మొనగాడు ఎవరన్నది క్యూరియస్ కలిగిస్తోంది. ఫౌజీ డిసెంబర్ 3న వస్తుంటే షారుఖ్ ఖాన్ కింగ్ డిసెంబర్ 24న సందడి చేయబోతోంది. మరి బాద్షా వర్సెస్ పాన్ ఇండియా బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ లో ఈ డిసెంబర్ ని రూల్ చేసేది ఎవరో, లేదా మరొకరికి ఆ ఛాన్స్ ఇస్తారు అనేది చూడాలి.